కొద్దిగా చెప్పండి, అట్లే చెప్పండి, ఒక 5 నిమిషాలు చెప్పండి, 2 నిమిషాలు చెప్పండి. ఆడపిల్లను పుట్టిద్దా, ఆడపిల్లను పుట్టిద్దా, ఆడపిల్ల చదువు ఆడపిల్ల చదువు మహిళా దినోత్సవం ఆడపిల్లను బ్రతికిద్దా, ఆడపిల్లను బ్రతికిద్దా, ఆడపిల్లను బ్రతికిద్దా, ఆడపిల్లను బ్రతికిద్దా, మహిళ అంటే అబల కాదు, మహిళ అంటే అబల కాదు, మహిళ అంటే అబల కాదు, జననం లేదు, జననం లేదు, జననం లేదు, లేకపోతే జననం లేదు, ఆడపిల్లను చదివిద్దా, అంతర్జాతీయ మహిళా దినోత్సవం, అంతర్జాతీయ మహిళా దినోత్సవం, ఎవరు మాట్లాడలేదు, మన ఏరియా మన గడ్డ. మహిళా దినోత్సవం, మహిళా దినోత్సవం, అంతర్జాతీయ మహిళా దినోత్సవం, ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు, ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు, బాల్య వివాహాలు అరికడదాం, బాల్య వివాహాలు అరికడదాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం, ఆడపిల్లని రక్షిద్దాం, ఆడపిల్లని చదివిద్దాం, ఆడపిల్లని రక్షిద్దాం, ఆడపిల్లని చదివిద్దాం, బాల్య వివాహాలు అరికట్టాలి, బాల్య వివాహాలు. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా మహిళలందరికీ గౌరవనీయులు శ్రీమతి నందిని మేడం గారు ధర్మవరం కోర్టులో జూనియర్ సివిల్ జడ్జిగా చేస్తున్నారు. మేడం గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. పిల్లలందరూ కూడాను అదే విధంగా దీనికి కూడా సెలెక్ట్ అవ్వాలని కోరుకుంటున్నాం. అనేక చట్టాలు ఉన్నాయి, ఎక్కడా కూడా ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా ఒక ఉన్నత స్థానంలో ఉన్న ఒక మహిళని తెలియకుండానే ఆ మ్యారేజెస్ లో ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. వన్స్ ఎవరైనా వెళ్ళి ఇది నేరము మీరు ఇలా చేయకూడదంటే
వాళ్ళు ఇన్నోసెంట్ గా ఫేసెస్ పెడుతూ ఉంటారు. ఇది మా పెళ్లి, మా బిడ్డ పెళ్లి, మేము ఇష్టపడి చేస్తున్నాం, మీకేది అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. బట్ అది నేరం వాళ్ళకి తెలియదు. అది మీరు చెప్పాలన్నమాట. కొన్ని క్యాంప్స్ పెట్టి, లీగల్ అవేర్నెస్ క్యాంప్స్ పెట్టి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే వాళ్ళు కూడా ఐడియా వస్తారు. అంటే అవే కాదు, అట్లాంటివి ఇంకా చాలా ఉంటాయి. అది మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే సొసైటీ కూడా కొంచెం ఎంపవర్ అవుతుంది. ఈ అవకాశం కల్పించిన వారికి ధన్యవాదాలు.